మా నర్సీపట్నంలో కళాత్మకంగా ఈ వేదిక మీ అందరికీ తెలిసి ఎంత ప్రసిద్ధి చెందిందని కూడా వెళ్తుంది కాబట్టి చాలా మంది చూస్తారు. మేము ఒకటే జాగా అని చెప్పి ఒక సినిమాకి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వైఎస్ రెడ్డి గారు ఈ సినిమాని మనం వెంకయ్యపేటలోనే వాస్తవ్యుడు. ఈరోజు ఈ వేదిక ఎంతో మందికి లైఫ్నిచ్చింది. అక్కడే పూరి జగన్నాథ్ గారికి అప్పుడు సన్మానం చేయడం జరిగింది. ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. రవితేజ గారు ఆ వెంకటేశ్వర స్వామి కోవిల్ దగ్గర నుంచే నడిపించుకుంటూ తీసుకొచ్చాం. అది ఈ వేదిక ద్వారా ఆ జాగా సినిమాకి సంబంధించి ఇక్కడ ఓపెన్ చేయడం అనేది మన అందరూ అదృష్టంగా భావిస్తూ నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ ఈ సినిమాని అన్ని ఈ ప్రాంతంలోనే తీసి మనం రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఏం సహకారం ఉన్నా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ.